హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఈ సీజన్‌లో మల్లె పువ్వులు కానీ, గుండు మల్లెలు కానీ, అలాగే కాకడ పువ్వులు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండీ! ఇవి మనము బయట పెట్టామంటే 1, 2 రోజుల్లోనే వాడిపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండవండి. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. ముందుగా ఇలాంటి ఏదైనా ఒక బాక్స్ తీసేసుకోండి. ప్లాస్టిక్‌ది కానీ, లేదంటే స్టీల్‌ది కానీ, మీ దగ్గర ఏదుంటే అది తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ అయితే వేసేయాలి. తర్వాత చూడండి, ఇంకొక టిష్యూ పేపర్ తీసేసుకోవాలండి. ఇలా ముందుగా వేసేసుకున్న తర్వాత ఇలా టిష్యూ పేపర్‌ని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి. అన్నీ కూడా ఇలా చేసేసుకున్న తర్వాత చూడండి, పువ్వుల్లోకి ఇలా మధ్య మధ్యలో ఒకటి పెట్టేసేయాలండి. ఇలా పెట్టేసేయాలి. నీట్‌గా ఇలా పెట్టేసామంటే ఏదైనా తేమ ఉన్నా కూడా పీల్చేస్తుందండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇంకొక టిష్యూ పేపర్ తీసేసుకొని పైన వైపు ఇలా వేసేయాలి. ఇలా వేసేసి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో గనుక పెట్టుకున్నామనుకోండి, 15-20 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు పూజకి తీసి యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మునక్కాయలు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా! నేనైతే ఊరికెళ్ళినప్పుడు ఇలా తెచ్చేసానండి. వీటిల్ని ఇలా స్టోర్ చేసి చూడండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. నేనైతే ములక్కాయలని ఫస్ట్ ఇలాగ కట్ చేసుకుంటున్నాను. ఒక కాయని 2 భాగాలుగా ఇలా కట్ చేసేస్తున్నానండి. ఇలా మొత్తం ఎన్ని ఉంటే అన్నీ కూడా ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనము వాటర్ తాగేసి వాటర్ బాటిల్స్ అయితే వేస్ట్‌గా పడేస్తూ ఉంటాం కదా! దాన్ని ఇలా కట్ చేసేసేయాలి. ఇలా 2 భాగాలుగా కట్ చేసిన తర్వాత మునక్కాయలు మొత్తం ఇందులోకి పెట్టేసేయాలండి. వీటిల్ని మొత్తం ఇలా పెట్టేసేసి చూడండి, ఇలా పెట్టేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వాటర్ బాటిల్ ఉంది కదా! దీన్ని ఇలా క్లోజ్ చేసేసి మనము ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. ఇలా గనుక పెట్టుకున్నట్లయితే వారం నుంచి 10 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయండి. మనం ఎప్పుడు కావాలో తీసి అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఎక్కువగా తెచ్చేసినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా ఫ్రెష్‌గా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. వాటర్ బాటిల్‌కి ఇలా పైవైపు కట్ చేసుకున్నానండి నేనిక్కడ. ఇలా కట్ చేసేసిన తర్వాత కొద్దిగా చాకు వేడి చేయాలి. ఇలా చాకు వేడి చేసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక స్మైలీ షేప్‌లో ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా నీట్‌గా ఇలా అయితే కట్ చేసేసేయాలి. నేనిక్కడ కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకున్నది దేనికి యూజ్ అవుతుంది అంటే చూడండి, దీన్ని క్యాప్ అయితే తీసేసేయండి. ముందుగా ఈ క్యాప్ తీసేసిన తర్వాత ట్యాప్లు ఉంటాయి కదండీ, మనం షింక్ దగ్గర పాత్రలు కడగడానికి ట్యాప్ ఇచ్చింటారు కదా! దానికి ఇలా హ్యాంగ్ చేసేసేయండి. ఇలా గనుక చేసినట్లయితే చూడండి, ఇప్పుడు మనం గిన్నెలు తోమేసి ఇలా స్క్రబ్బర్స్ ఉంటాయి కదా! ఇందులో వేసేసామనుకోండి, చక్కగా వాటర్ మొత్తం ఇలా నీట్‌గా కిందికి వెళ్ళిపోతాయండి. చూడండి ఎంత నీట్‌గా వెళ్ళిపోతాయో. మనకు బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి నీట్‌గా యూజ్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి అరటిపళ్ళు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండీ! ఇవి మాక్సిమం అంటే ఒక 2 డేస్ ఫ్రెష్‌గా ఉంటాయి. తొందరగా మాగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉండాలి అనంటే ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వేసేసేయాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పైవైపు ఇలా వేసేసి ఒక రబ్బర్ వేసేసేయాలి. ఇలా వేసేసి గనక మనం స్టోర్ చేసుకున్నామనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే చిన్న చిన్న ఈగలు కూడా రాకుండా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసేసి తినేసుకోవచ్చండి. ట్రై చేసి చూడండి. కొన్ని రెసిపీస్‌లోకి మనము బంగాళాదుంప పైన ఇలా తొక్కనైతే పీల్ చేస్తూ ఉంటాం కదా! ఇలా పీల్ చేసేటప్పుడు చూడండి, ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా గుచ్చేసుకోండి. ఇలా గుచ్చేసి మనము ఇలా పీల్ చేసినట్లయితే పట్టుకోవడానికి మనకు సపోర్ట్‌గా ఉంటుందండి. అప్పుడు మనము తొక్క అనేది ఫాస్ట్‌గా తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మనం ఇలా ఏదైనా కర్రీస్‌లోకి గానీ, దేంట్లోకైనా ఇలా తీస్తూ ఉంటాం కదా! తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత ఇటువైపు నుంచి తీసేసి ఫోర్క్‌ని ఇటువైపు గుచ్చేసామనుకోండి, ఈ పై వైపు కూడా నీట్‌గా అయితే తీసేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా తీసేసానో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి మనము నైట్‌లో అన్నం ఎక్కువగా చేసేస్తూ ఉంటాం కదండీ! ఇది మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిపోతే ఒక్కొక్కసారి వేస్ట్ చేసేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఇలా చేసి చూడండి. చాలా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. అలాగే ఇది చాలా మంచిదండి హెల్త్‌కి. నేను ముందుగా ఒక మట్టి కుండనైతే తీసేసుకున్నాను, మట్టి పాత్రని. మట్టి పాత్ర తీసేసుకొని ఇందులోకి చూడండి, మిగిలిన అన్నం మొత్తం ఇలా వేసేసుకుంటున్నాను. నేనిక్కడ చెద్దన్నం అయితే తయారు చేస్తున్నానండి. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పాలు వేస్తున్నాను. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పెరుగు అయితే వేసేసేయాలి. ఒక గ్లాస్ పెరుగు వేసేసి ఉప్పు వేయకూడదండి. ఉప్పు మనం పొద్దున్నే తినేటప్పుడు కాస్త కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పెరుగు వేసేసి చక్కగా ఇలా కలిపేసేయాలి. ఇది నైట్‌లో ఇలా చేసి పెట్టేసేయాలండి. కలిపేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి వేసేసి చక్కగా కలిపేసేయాలండి. అప్పట్లో మన పూర్వీకులు ఇలా తినేవాళ్ళండి. పొద్దున్నే పొలంలో పనికెళ్ళేటప్పుడు ఇలా తినేసి వెళ్ళేవారు.
ఈ చెద్దన్నం అయితే హెల్త్‌కి చాలా మంచిదండి. చూడండి నేను మొత్తం ఇలా కలిపేసాను. కలిపేసిన తర్వాత ఒక ఉల్లిగడ్డనైతే ఇలా కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని ఇలా పెట్టేసేయాలి. ఇలా మొత్తం ఇలా పెట్టేసి మనము మూత పెట్టేసేయాలండి. ఓవర్‌నైట్ దీన్ని పక్కన పెట్టేసి మరుసటి రోజు పొద్దున్నే దీన్ని తిన్నామనుకోండి హెల్త్‌కి చాలా మంచిదండి. ఒంటికి చలవ చేస్తుంది. అలాగే ఈ ఎండాకాలం అయితే చాలా మంచిది. మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్ట్ అవుతుంది. తప్పకుండా వారంలో ఒక్క రోజైనా ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా మంచిది హెల్త్‌కి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి మనం ఎప్పుడైనా పోపు పెట్టుకుంటూ ఉంటాం కదా! పోపు పెట్టేటప్పుడు ఇలా వేసేసామనుకోండి, ఆయిల్ మొత్తం ఎగిరి మనకు టైల్స్ మొత్తం జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఒక ప్లేట్ ఇలా అడ్డం పెట్టేసేయండి. ఇలా గనుక పెట్టుకున్నట్లయితే చూడండి ఆయిల్ మొత్తం ఇలా ప్లేట్‌కే అవుతుందండి. అప్పుడు మనకు టైల్స్ కానీ, వంటగదిలో ఉన్న ఏదైనా డబ్బాలు కానీ అన్నీ జిడ్డు జిడ్డులాగా అయిపోయి ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఒక చేతిలో నేనైతే ఇలా ప్లేట్ పట్టుకునే ఉంటానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక ఆలుగడ్డని ఇలా తొక్క తీసేసుకున్నానండి. తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా తురిమేసుకోవాలి. తురిమేది ఉంటుంది కదా! దాంట్లో ఇలా చక్కగా ఇలా తురిమేసుకోండి. నీట్‌గా ఇలా తురిమేసిన తర్వాత నేను ఇంకొక గిన్నె తీసేసుకొని మొత్తం ఇలా రసం మొత్తం పిండేసుకుంటున్నానండి. ఇలా బాగా పిండేసుకోవాలి. ఇది మొత్తం పిండేసుకున్న తర్వాత ఒక స్పూన్ బియ్యపు పిండి వేస్తున్నాను. ఒక స్పూన్ బియ్యపు పిండి వేసేసి బాగా ఇలా కలిపేసేయాలండి. మనము బయట వేళ్ళకి వేళ్ళు పెట్టి క్రీమ్స్ కొంటూ ఉంటాము. అయినా కూడా ఎటువంటి రిజల్ట్ అయితే ఉండదండి. అలా కాకుండా ఇలా అన్నీ ఇంట్లో ఉన్నవేనండి. ఇలా రెడీ చేసేసుకొని మనము ఈ 2 ఇంగ్రీడియెంట్స్ అయితే చాలు. చూడండి దీన్ని గనుక మనం ఇలా ఫేస్‌కి అప్లై చేసేయాలి. ఇలా చేసేసి ఇది డ్రై అయ్యే అవసరం ఏం లేదండి. ఒక 5 నిమిషాలు ఇలా మర్దన చేయాలి ఫేస్ మీద. ఇలా బాగా మర్దన చేసేసి గనక మనం వాష్ చేసుకున్నామనుకోండి, నల్లటి మచ్చలు కానీ, అలాగే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కానీ అన్నీ కూడా నీట్‌గా వెళ్ళిపోతాయండి. ఎప్పుడైనా మనకు పింపుల్స్ అయిపోయి మచ్చలు మిగిలిపోయి ఉంటాయి కదా! అలాంటివి కూడా నీట్‌గా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. ఇది న్యాచురల్‌గా చేసుకునేది కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇలా చేసేసి వాష్ చేసేసామంటే చూడండి స్కిన్ అయితే ఎంత బ్రైట్‌గా అయిపోయిందో. అలాగే మనం ఇలా చేసామంటే ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం వెళ్ళిపోతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి ఇలా మట్టి పాత్రలు యూజ్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది. వీటిల్ని సబ్బు పెట్టి వాష్ చేస్తూ ఉంటారండి కొంతమంది. అలా అస్సలు చేయకూడదు. వీటిల్ని ఎలా వాష్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాటర్‌తో నానబెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు నానబెట్టేసామనుకోండి నీట్‌గా వెళ్ళిపోతుంది. మీకు టైం లేదు అంటే ముందుగా అందులో ఉన్న రైస్ కానీ ఏదైనా కానీ చక్కగా ఇలా వాష్ చేసేసుకోవాలి. తర్వాత ఉప్పు ఉంటుంది కదండీ! కొద్దిగా ఇలా ఉప్పు వేసేసేయండి. ఉప్పు వేసేసి మనం ఇలా బాగా రుద్దేసేయాలి. ఉప్పుతో వాష్ చేసుకోవాలండి. ఇలా ఉప్పుతో గనుక మనం కడుక్కున్నట్లయితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి. ఎక్కువ రోజుల దాకా మనకు పాత్రలు అనేవి ఎక్కువ రోజుల దాకా వస్తాయండి. ఇలా మనము మట్టి పాత్రలు ఎప్పుడే కానీ ఇలా వాష్ చేసుకోవాలి. ఎక్కువ సబ్బుతో వాష్ చేయకూడదండి. ఇది గరుకుగా ఉంటుంది కాబట్టి నీట్‌గా వెళ్ళిపోతుంది. ఏదైనా జిడ్డు అది ఏదైనా ఉన్నా కూడా. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఆకుకూరలు ఒక్కొక్కసారి ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా! ఇవి తొందరగా వాడిపోతూ ఉంటాయి. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటాయి. అలాగే బయట పెట్టినా కూడా వాడిపోతూ ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. అసలు తొందరగా వాడిపోకుండా ఉంటాయి. ముందుగా ఏం చేస్తారంటే ఈ వేర్లు భాగాన్ని మొత్తం కట్ చేసేయాలి. ఈ కాడలు మొత్తం నేను ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. కట్ చేసేసుకున్న తర్వాత ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు ఇలాంటివి ఏదైనా ఉంటే సపరేట్ చేసేయండి. చేసేసిన తర్వాత నేను ఇక్కడ ఒక క్లాత్ తీసుకుంటున్నాను. నేనైతే దీన్ని ఎప్పుడు ఆకుకూరలు పెట్టుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటానండి. ఒక క్లాత్ అయితే ఇలా సపరేట్‌గా పెట్టేసుకొని ఉంటాను. అందులోకి ఈ ఆకుకూర మొత్తం పెట్టేసేయాలి. పెట్టేసి నీట్‌గా ఇలా చుట్టేసేయాలి. ఇలా చుట్టేసి మనం ఒక పాలిథీన్ కవర్‌లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్‌లో గనుక పెట్టుకున్నామనుకోండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. ఫ్రిడ్జ్ లేని వారైతే ఈ క్లాత్‌ని కాస్త వాటర్‌లో తడిపి పెట్టేసామనుకోండి, బయట పెట్టినా కూడా 2, 3 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుందండి. అస్సలు పాడవ్వదు. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. నేను ఎప్పుడు ఆకుకూరలు ఎక్కువగా తెచ్చినా ఇలాగే స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎవరికైనా మంగు మచ్చలు, అలాగే పింపుల్స్ అయిపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదండీ నల్లగా. అలాంటివి కూడా చాలా బాగా రిమూవ్ అయిపోతాయి. నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క తీసుకున్నాను. తర్వాత ఇలాంటి ఒక రాయిని కడిగి తీసుకున్నానండి. అందులోకి కొద్దిగా తేనె వేసుకోవాలి. తేనె వేసేసి బాగా ఇలా రుద్దుకోవాలండి. ఇలా నూరుతూ ఉండాలి. ఇలా నూరితే మనకు ఈ దాల్చిన చెక్కలో ఉన్న రసం మొత్తం ఈ తేనెలోకి కలిసిపోతుందండి. అప్పుడు దీన్ని కనుక తీసుకొని మనము మొంగు మచ్చలు కానీ లేదంటే పింపుల్స్ అయిపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదండి అక్కడ కానీ దీన్ని అప్లై చేస్తూ ఉన్నామనుకోండి వారానికి 2 రోజులు ఇలా అప్లై చేస్తూ ఉండాలి. ఒక్కసారి చేస్తే పోదండి. ఎప్పుడు ఇలా చేస్తూ ఉన్నట్లయితే నీట్‌గా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మనము అన్నీ ఇంట్లో ఉన్నవి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
నేను ఎక్కువగా రైస్ని కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్గానే చేస్తూ ఉంటానండి. ఇలా చేసినప్పుడు చూడండి మనకి అన్నంలో వచ్చే గంజి ఉంటుంది కదా, ఇది చిక్కగా రావాలి, గట్టిగా ఉండాలి అంటే వాటర్ కాస్త తక్కువగా పెట్టాలండి. నేను ఇక్కడ తక్కువగా పెట్టేసి గంజి అయితే వంపేసుకుంటున్నాను. ఇది మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి. స్కిన్కి అప్లై చేయాలి అంటే దీన్ని ఒక స్పూన్ తీసేసుకొని అందులోకి కొద్దిగా పసుపు వేసేసి స్కిన్కి అప్లై చేసినట్లయితే స్కిన్ చాలా బాగా మెరుస్తూ ఉంటుంది. అలాగే దీన్ని మనము హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది, అలాగే పల్చగా అయిపోయింది, స్మూత్గా లేదు హెయిర్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా ఇలా గంజి వంపేసుకొని ఇది చల్లారాక అందులోకి ఒక్క స్పూన్ కొబ్బరి నూనె వేసేసుకోవాలి. కొబ్బరి నూనె వేసేసి బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము తలకి పెడుతూ ఉండాలండి. హెడ్ బాత్ చేసేకి ఒక 1 అవర్ ముందు పెట్టేసుకోవాలి. వారంలో 2 రోజులు ఇలా పెడుతూ ఉన్నట్లయితే హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, అలాగే డాండ్రఫ్ కూడా వెళ్ళిపోతుంది. హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా అయితే మనకి గ్రో అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి, ఇలా ఒక్కొక్కసారి కుక్కర్లో అయితే విజిల్ అనేది రాదు, సుయ్యి సుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది కానీ విజిల్ అనేది రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ విజిల్ తీసేసాను నేను. ఈ మూతని తీసేసుకొని కుక్కర్ మూతని కొద్దిగా ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి, సోడానండి, ఇది కాస్త ఇలా వేసేసుకోవాలి. విజిల్ పైన అంతా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మకాయ తీసుకున్నానండి. ఈ రసం మొత్తం ఇలా పిండేసేయాలి. చూడండి ఎలా పొంగుతుందో. ఇలా బాగా ఇలా రసం మొత్తం పిండేసి దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇందులో ఏదైనా డస్ట్ అనేది ఏదైనా ఇరుక్కొని ఉంటే చూడండి, మురికి కానీ మట్టి కానీ ఏదైనా ఇరుక్కున్నా కూడా బయటికి నీట్గా క్లీన్ అయిపోతుంది. అప్పుడు మనకు విజిల్ ప్రాబ్లం అనేది ఉండదండి. చూడండి ఒక 2 నిమిషాలు వదిలేసాను. తర్వాత ఇలా ఒక గ్రీన్ స్క్రబ్బర్తో ఇలా బాగా రుద్దుకోవాలండి. మొత్తం ఇలా బాగా ఇలా రుద్ది మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనకు కుక్కర్ మూత కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి మరకలు కూడా ఉండవు. అలాగే మనకు విజిల్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఇందులో ఏదైనా ఇరుక్కున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది బయటికి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇక్కడ లోపల వైపు కూడా ఇలా కాస్త రుద్దేస్తున్నాను. ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయి ఉంటుందో. చూడండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. మీకు నెక్స్ట్ టిప్ అండి, పుట్నాల పప్పు అండి. మనం పుట్నాల పప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి, ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి, అలాగే మెత్తబడిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఉండాలంటే చూడండి, బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఇంట్లో, ఒక 2-3 బిర్యానీ ఆకులు ఇందులోకి ఇలా గుచ్చేసేయండి. ఇలా గుచ్చేసి మనము మూత పెట్టి పెట్టేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా మెత్తబడకుండా ఉంటాయి, పురుగు కూడా పడకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనకి చిన్న సైజు గాజులు ఉంటాయి కదా, వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది, చేయి కూడా మంట వచ్చేస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో పిల్లలవి కానీ ఏదైనా సాక్స్ ఉంటుంది కదండి, వేస్ట్ సాక్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి చేతికి తొడిగేసుకోండి. తర్వాత ఇలా గాజులు వేసుకున్నట్లయితే మనకి మంట అనేది అస్సలకే రాదు. ఎంత చిన్న సైజు గాజులైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. తీయడం కూడా చాలా ఈజీనండి. చూడండి ఇలా రివర్స్ చేసి మనం ఇలా తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి గాజులు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో. కావాలంటే ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడన్నా ట్రావెల్కి వెళ్ళాలన్నా కూడా ఇలా పెట్టేసుకొని వెళ్తే మనకు గాజులు అనేవి పగలకుండా ఉంటాయి. ఇది క్లాత్లో ఉంటుంది కదండి, అందుకని పగలకుండా ఉంటాయి. ట్రై నెక్స్ట్ టిప్ చూద్దాము. అందరి ఇళ్ళలో టీ అయితే చేస్తూనే ఉంటాం కదా రోజు. టీ వడగట్టుకున్న తర్వాత ఈ టీ ఆకు అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా అస్సలు చేయకండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, ఎక్కడ లేని వాటర్ బాటిల్స్ కూడా తీసి యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే చిన్నపిల్లలు స్కూల్కి ఎత్తుకెళ్ళే బాటిల్స్ కూడా మనం ఎంత వాష్ చేసి పెట్టినా కూడా ఒక్కొక్కసారి నీచు స్మెల్ వస్తూ ఉంటాయి, మనం ఎంత వాష్ చేసినా కూడా పోదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వడగట్టుకున్న టీ పౌడర్ ఉంటుంది కదా, దీన్ని ఒక స్పూన్ ఇందులోకి వేసేయండి. వాటర్ బాటిల్లోకి వేసేసిన తర్వాత ఇందులోకి విమ్ జెల్ ఉంటుంది కదండి, ఏదైనా కానీ డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, కొద్దిగా వేసేయండి. వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసేయాలి. వాటర్ వేసేసి మూత పెట్టి బాగా షేక్ చేయాలండి. ఒక 2 నిమిషాలు, 1 నిమిషం ఇలా షేక్ చేస్తే చాలు. నీట్గా ఇలా షేక్ చేసేసి మనము ఈ వాటర్ పంపేసి ఒక మంచి వాటర్లో ఇంకొకసారి వాష్ చేసుకున్నాం అనుకోండి, నీచు స్మెల్ లేకుండా ఉంటుంది. అంతేకాదండి, ఎప్పుడైనా మనము చికెన్ కానీ మటన్ కానీ వండినప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి కదా గిన్నెలు, అలాంటప్పుడు ఇలా కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసుకొని టీ వడగట్టుకున్న దాంట్లోకి మనము ఆ గిన్నెలు కూడా తోమేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా బాటిల్ కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మనము బియ్యం ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా పురుగు పట్టిపోతూ ఉంటుంది. మీ ఇంట్లో కనుక ఇలా పురుగు పట్టిన బియ్యం ఉంటే ఈ టిప్ ఫాలో చేసి చూడండి, పురుగు మొత్తం వెళ్ళిపోతుంది. ఇవి పాలిష్ లేని బియ్యం అండి, తొందరగా పురుగు పట్టేసింది. ఇలా చేసి చూడండి. నేను ముందుగా వెనిగర్ తీసేసుకున్నాను. ఇలా ఒక గ్లాస్ కానీ లేదంటే ఒక గిన్నె కానీ చిన్నది తీసేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ నేను ఇక్కడ వెనిగర్ని వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసిన తర్వాత ఈ పురుగు పట్టిన బియ్యంలో దీన్ని ఇలా ఉంచేసేయాలి. ఇలా నీట్గా ఇలా ప్రెస్ చేసేసి మనము
నేను ఇక్కడ సంచిలోనే పెట్టేస్తున్నానండి. మీరేమన్నా బియ్యం డబ్బాలో వేసుకొనుంటే ఆ డబ్బాలో కూడా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత సంచికి ఇలా ముడి వేసేసేయాలి. ఇది ఇలా చేసిన తర్వాత జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఎందుకంటే వెనిగర్ అందులోకి పడిపోతే బియ్యం వేస్ట్ అయిపోతాయి. ఇలా కట్టేసి మనము ఒక ఓవర్ నైట్ వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత చూడండి, మరుసటి రోజునైతే నేను చూపిస్తున్నాను. పురుగు మొత్తం వెనిగర్లోకి అయితే వచ్చేసేయండి. చూస్తున్నారు కదా ఎంత పురుగు అయితే వచ్చేసిందో. ఇలా ట్రై చేసి చూడండి, పురుగు మొత్తం నీట్గా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదండి. దోస పిండి కానీ ఇడ్లీ పిండి కానీ వేడికి ఎక్కువగా పొంగిపోతూ ఉంటుంది. అలాగే పుల్లగా అయిపోతుంది. మనం ప్రొద్దున్నే ఇడ్లీ కానీ దోశ కానీ చేయాలి అంటే పుల్లగా అయిపోయి ఉంటుంది అండి. అలాగే మొత్తం అంతా పొంగిపోయి కింద కూడా పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఈ ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ దోస పిండిని మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నానండి. కాస్త వాటర్ తక్కువ వేసి మనము మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసేయాలండి. నేను ఇక్కడ ఒక 7-8 ఐస్ క్యూబ్స్ అయితే వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేస్తున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మనము మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ జార్లో కూడా ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు అండి. వాటర్ తక్కువగా వేసి ఐస్ క్యూబ్స్ వేసేసి మనము మిక్సీ పట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇలా కనుక చేసి మనం మూత పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ పొంగు రాకుండా ఉంటుంది, అలాగే పుల్లగా అవ్వకుండా ఉంటుందండి. ఎండాకాలం చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం కొత్తిమీర రేటు తక్కువ ఉంది అనేసి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి కట్టలు కట్టలుగా ఇలా తెచ్చేస్తూ ఉంటాము. ఇది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదండి. తొందరగా స్మెల్ అనేది వెళ్ళిపోయి అలాగే కుళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే చూడండి, ఇలా వేరు భాగం మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కింద వైపు ఇలా కట్ చేసేసి మనము దీన్ని నేను 2 భాగాలుగా చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో ఏదైనా పండిన ఆకులు కానీ, లేదంటే గడ్డి కానీ, లేదంటే ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ ఇలాంటివి తీసేసేయాలి. పండిన ఆకులు ఇలాంటివి ఉంటే తొందరగా పాడైపోతుందండి. అందుకని అవన్నీ తీసేసి తర్వాత టిష్యూ పేపర్ తీసేసుకున్నాను నేను ఇక్కడ ఒకటి. టిష్యూ పేపర్లో ఇలా గట్టిగా ఇలా రోల్ చేసేసేయాలి. ఇలా గట్టిగా చుట్టేసి కనుక మనం దీన్ని ఇలాంటి ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసేసామనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ బాక్స్లో పడ్డదండి, నేను అందుకని వేరే బాక్స్లో కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ పోదు, అలాగే పాడవకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. నేను కుక్కర్ మూతకు ఉన్న గ్యాస్కెట్ని అయితే తీసేసుకున్న తర్వాత ముందుగా ఇలా చెక్ చేసుకోవాలండి. 15 డేస్కి ఒకసారి ఇలా కుక్కర్ గ్యాస్కెట్కి ఏదైనా డ్యామేజ్ అయిందా అనేసి మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా కాస్త ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా లాక్కోవాలండి. లాక్కొని మూతకి పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్ కనుక లేదు అనుకుంటే వాటర్లో కూడా వేసేసుకోవచ్చండి, చల్లటి నీళ్ళలో. తర్వాత ఒక సూది తీసేసుకున్నానండి. ఇలా సూదితో ఇలా మనం నీట్గా ఇలా విజిల్ పెట్టే కాడ ఇలా నీట్గా పొడిచినట్టు చేయాలండి. ఇలా చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా ఇలా అన్నేసామనుకోండి, ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏదైనా అందులో ఇరుక్కున్నట్లయితే నీట్గా వచ్చేస్తాయండి. అప్పుడు మనకు కుక్కర్తో ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. ఎప్పుడు ప్రతిరోజు అయితే ఇలా చేసుకుంటూ ఉండాలి. కుక్కర్ పెట్టే ప్రతిసారి కూడా మనము విజిల్ కాడ ఇలా చెక్ చేసుకోవాలండి. చేసేసి కనుక మనం మూత పెట్టి పెట్టేసామనుకోండి, మనకు ఎటువంటి టెన్షన్ కూడా ఉండదండి. చాలా ప్రమాదం అయితే తప్పించుకోవచ్చు. చూడండి, వాటర్ కూడా లీక్ అవ్వదు, విజిల్స్ కూడా చాలా బాగా వస్తాయి. నేనైతే ఇంట్లో ఎప్పుడు ట్రై చేసే టిప్పే అండి. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక తమలపాకు తీసేసుకున్నానండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇది దేనికంటే కొన్నిసార్లు మనం ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా బల్లులు, బుద్ధింకలు, చిన్న ఈగలు అలాంటివి తిరుగుతూ ఉంటాయండి ఇంట్లో. అలా తిరగకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ తమలపాకుని ఒక రోట్లో వేసేసుకున్నాను. తర్వాత ఒక 4 లవంగాలు వేసేసుకున్నానండి. ఇది చక్కగా ఇలా దంచేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా దంచేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళని ఇలా వేడి చేసి తీసుకున్నాను. అందులోకి ముందుగా దంచి పెట్టుకున్నాం కదా తమలపాకు, అలాగే లవంగము, ఇవి మొత్తం ఇలా వేసేసేయాలి. దంచుకున్నది మొత్తం వేసేసి ఇందులోకి ఏదైనా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ ఉంటే ఇంట్లో ఒకటి వేసేసేయండి. వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. పెట్టేసామంటే ఈ తమలపాకులో ఉన్న ఘాటు, అలాగే లవంగాలో ఉన్న ఘాటు మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. చూడండి, దీన్ని పక్కన పడేసేయడమే. తర్వాత దీన్ని మనము ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి. స్ప్రే బాటిల్ కనుక లేదు అని అంటే ఇంట్లో ఏదైనా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్లోకి వేసేసి చిన్న హోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి. ఇలా చేసేసి మనము ఎక్కడెక్కడ బుద్ధింకలు, బల్లులు వస్తాయి అక్కడంతా ఇలా స్ప్రే చేసేసామనుకోండి, అస్సలు బుద్ధింకలు కానీ బల్లులు కానీ ఈ ఘాటుకి రానే రావు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నైట్లో మనము స్టవ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి, ఇలా స్ప్రే చేసేయాలి. ఇలా స్టవ్ కాడ అలాగే విండోస్ దగ్గర ఇలా క్లీన్గా స్ప్రే చేసేసామనుకోండి, అసలు బుద్ధింకలు, బల్లులు రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాళ వీడియో నచ్చింది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్